ప్రైజ్ ది లార్డ్. దేవునామంలో మీ అందరికీ నాకు వందనాలు. అందరూ బాగున్నారా? మరి గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరొక యూత్ రివైవల్ మెసేజ్ మనం వినడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఒక కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పప్ప ప్రేయర్ చేస్తాం. ప్రేమ గల ప్రభువా, నీ పాదం కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా మరొకసారి మమ్మల్ని అందరినీ సజీవులు సంకలించినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. గత మాసం అంతా కాచి కాపాడే అక్టోబర్ మాసం నాయన మరి యొక్క 15వ తారీఖులో మమ్మల్ని సజీవులు సంకలించింది. గత 2-3 రోజుల నుంచి భయంకరమైన వర్షము వరదల నుంచి ఎంతోమంది అయ్యా నాయన నాశనం అయిపోతుండగా మీరైతే మమ్మల్ని సజీవులు సంకలించినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో మరి చింతలి ప్రభు డైజీ ఆ యొక్క యూత్ మీటింగ్లో మాట్లాడుచుంది. మీ సన్నిధి ఉంచండి ప్రభు. ఆది నుండి అంతవరకు అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నీ పాతాళంలో బంధిస్తున్నాం. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. వినగల చెవులు దయచేయండి. యవనస్తులందరూ కూడా తమ జీవితాలు మార్చుకొని నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మరి సమస్యలన్నీ తొలగించిన, ప్రతి సమస్యలను తొలగించిన యవన రక్తాన్ని వారి కొరకు కార్చినందుకు నీ పొందనాలు అయ్యా. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, శాంతి, సమాధానము దయచేయండి. బిడ్డలు ఏ అవసరం, ఏ సమస్యలో ఉన్నారో పరిశుద్ధాత్మ నువ్వు ఎరిగినటువంటి వాడవయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు. యేసు నామములో వినగల చెవులు వారికి దయచేయమని ప్రార్థన. హృదయాలు మార్చండి ప్రభు, పరివర్తన దయచేయమని ప్రార్థించేసి యవనస్తులు ఏ విధంగా తను ప్రోవను అయ్యా వారి పరిశుద్ధంగా తీసుకుంటాడు. నీ వాక్యం వింటాడు ప్రభు. నీ కొందనాలు, నీ వాక్యము ద్వారానే నీ మాటలు వినటం వలన విశ్వాసం వస్తుంది ప్రభు. ఈ మధ్యాహ్నం ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, నిరాశ నిస్పృహలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, బాధలు ఉన్నారు, చింతలు వ్యసనాలు ఉన్నారు ప్రభు. అయ్యా చెడు వ్యసనాలతో బానిసలైనారు. అందరినీ విడిపించి పాపపు కట్లు, శాపపు కట్లు యేసు నామములో తెంపివేస్తున్నాం ప్రభు. ఇప్పుడు ఏమి యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా మీ పునరుద్ధాన శక్తి రిలీజ్ చేస్తున్నాం. అంధకార శక్తులు, చీకటి శక్తులు, మానవ మాంత్రిక క్రియలను నాశనం చేస్తూ మీరే సహాయం చేసి మీ మహిమలో మీరు అద్భుత కార్యం జరిగించిన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అది నేను యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ యొక్క యూత్ మీట్లో మనం ఒక పాట ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాం. దాని తర్వాత వాక్యాన్ని మనం విందాం. ప్రభునామం నా ఆశ్రయమే అనే ఒక పాటను మనం పాడుకుందాం. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను.
హల్లెలూయా. మరి మనం అనేక వారాలుగా మరి సెప్టెంబర్ నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం మరి వినలేకపోవడానికి కారణం నా యొక్క ఎగ్జామ్. మరి 4th రోజున నా యొక్క ఎగ్జామ్ ఉండింది. దాని తర్వాత మేము 1 వీక్ అంతా హైదరాబాద్లో లేము, అందుకనే పోయిన వారం లైవ్ చేయలేకపోయాం. మరి అనేక మంది మెసేజెస్ కాల్స్ చేశారక్క, ఈరోజు థర్స్డే నీ వాక్యం రాలేదేంటి అని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ టు షేర్ హిస్ వర్డ్. ఆయన గురించి మాట్లాడడానికి నాకు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించారు. నేను ఎక్కడ బైబిల్ కాలేజ్ కానీ థియాలజీ కానీ ఏం చదవలేదు, కానీ ఆయన ఆత్మ ద్వారానే మరి ఆయన ఇచ్చే మాటలే నేను మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచో కాపీ చేసినావో ఎవరో చెప్పినవి కాపీ చేసి నేను చెప్పట్లేను. కానీ నిన్న దినం కూడా మరి మేము ఇక్కడ వర్షం, కరెంట్ లేదు. మాకైతే ఉన్నింది కానీ మా రిలేటివ్స్ ఇళ్ళలో ఎక్కడ కరెంట్ లేదు. అండ్ కొంతమంది ఇళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ అన్సర్టనిటీస్లో కూడా గాడ్ హ్యాస్ సో గ్రేషియస్ టు ప్రొటెక్ట్ అస్ ఆల్. మనందరినీ కాపాడుతూ మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు. చాలామంది ఎక్కడ చూసినా ఈ 2020 అస్సలు బాగాలేదు, చూడడానికే బాగుంది, పేరుకే 2020 అని బాగుంది, ఈజీగా గుర్తుపెట్టుకునే ఇయర్ లాగా ఉంది. కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అనేకమైన సమస్యలు, అనేకమైన న్యాచురల్ డిజాస్టర్స్, అలాగే బయాలజికల్ వార్ఫేర్ చూస్తున్నాం. మరి కరోనా వైరస్ గురించి మనం వింటున్నాం న్యూస్లో. అదేంటంటే ల్యాబ్లో తయారు చేయబడిన ఒక వైరస్ హ్యూమన్ బీయింగ్స్ని, ఎక్కువ అవుతున్న ఈ యొక్క బీయింగ్స్ని ఎలాగైనా చంపాలి, మనుషులందరూ ఎక్కువైపోతున్నారు, డెవలప్మెంట్ అవ్వట్లేదు తమ దేశాలు అనుకుని స్వార్థపూరితంగా ఈ యొక్క వైరస్ని కనిపెట్టారని కొందరు చెప్తున్నారు. కొందరేమో లేదు ఇది బ్యాట్స్ ద్వారా వచ్చిన ఈ యొక్క వ్యాధి అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దేవుడైతే మరి తమ బిడ్డలను సురక్షితంగా కాపాడుతున్నాడు. మరి బైబిల్లో మనం అందరం చూస్తున్నాం, ఈజిప్షియన్స్కి అలాగే ఇజ్రాయలైట్స్కి డిఫరెన్షియేషన్ చూపిస్తాడు దేవుడు. ఎలాగంటే వాళ్ళ మీద అనేక తెగుళ్ళు వచ్చినా మరి ఇజ్రాయలైట్స్లో వాళ్ళు ఉండే గోషాన్ ప్రాంతంలో ఎటువంటి తెగులు, ఒక పురుగు కానీ మరి వాళ్ళ స్కిన్లో ఎటువంటి బాయిల్స్ కానీ మరి అనేకమైన తెగుళ్ళు వచ్చినా కూడా మరి ఇజ్రాయలైట్స్ మీద అవేం ఎఫెక్ట్ చూపించి, అలాగే దేవుడు మిమ్మల్ని మరి మనందరినీ కూడా తమ బిడ్డలుగా ఉన్న ప్రజలందరినీ దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఈ లోకం నశించిపోతుందేమో, కానీ దేవుడు అంటున్నాడు నశించిపోయిన ఈ లోకం కోసం దేవుడు వచ్చాడు. దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు. మరి నేను మార్చ్ మాసంలో మనకందరికి అప్పుడు లెంట్ ఉంటుంది కదా, ఆ లెంట్ డేస్ అప్పుడు 18th or 17th ఆ రోజు నేను చర్చ్కి వెళ్ళి మా ఇంటికి వచ్చానంటే మళ్ళీ October 4th రోజు నా ఎగ్జామ్ రాయడానికి బయటకు వెళ్ళాను. నేను అన్ని మంత్స్ నేను ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ ప్రోన్ టు కోల్డ్ అనమాట. కోల్డ్ సర్ది ఊకనే చేస్తుంది, అలర్జిటిక్, డస్ట్ ఎలర్జీ ఇవన్నీ. అండ్ తెలుసు సిమ్టమ్స్, మరి కరోనా వైరస్కి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే కోల్డ్. బట్ ఈ ఒక కోల్డ్ గురించి నేను 2019 అప్పుడు మాకు ఆఫ్రికా నుంచి ఒక అనుకోని రీతిగా దేవుడే పంపించారు. ఒక పాస్టర్ అంకుల్ వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి. అప్పుడు వాళ్ళు కొండగూడెంలో వాళ్ళు ఆ రోజు రాత్రి వాక్యం చెప్తూ ఆ అంకుల్ ఏమన్నారంటే, మీ యొక్క కుటుంబంలో ఎటువంటి రోగం, వ్యాధి ఉన్నా వాటి గురించి ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని వాటి నుంచి స్వస్థపరచబోతున్నదని చెప్పాడు. నేను అనుకున్నాను, గాడ్ ఇట్ ఇస్ సింపుల్ కోల్డ్, కామన్ కోల్డ్, సర్ది గురించి ఎవరైనా ప్రార్థిస్తారా? కానీ నేను ప్రార్థించాను. ఊకే మా ఇంట్లో ఒకరికి సర్ది చేస్తే, ఎస్పెషలీ నాకు ఇంకెక్కువ చేస్తుంది. గాడ్ ఇది ఎట్లయినా తీసివేయండి, ఇది ఒక కర్స్ అని నేను అనుకుంటాను. ప్లీజ్ టేక్ దిస్ కర్స్ అవుట్ ఆఫ్ ఆ ఫ్యామిలీ, ఆ హౌస్ అని నేను ప్రార్థించాను 2019 సెప్టెంబర్లో. మరి నిజంగా అద్భుత రీతిగా దేవుడు మాకు కుటుంబాన్ని కాపాడు. ఇంతవరకు ఇన్ని మంత్స్లో ఒకసారి కూడా కోల్డ్ చేయలేదు నాకు. అదే సాక్ష్యంగా నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. అలాగే మీ అందరూ నా కోసం ప్రార్థించడానికే వందనాలు. అనేక మంది పాస్టర్ అంకుల్స్ మరి నాకు ఎగ్జామ్ రోజు కాల్ సండే అయినప్పటికీ చాలామంది పాస్టర్ అంకుల్స్ అందరూ నా కోసం ప్రార్థించారు. కొంతమంది లైవ్ సర్వీస్లో ఉండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ప్రేయర్స్. అండ్ మరి మనం ఈరోజు నేర్చుకోబోయే ఒక మంచి అంశం, నేను కూడా ఎప్పుడూ ఎవరు మనస్సాక్షి గురించి మాట్లాడడం నేను వినలేదు. అక్కడ కన్సైన్స్ అంటారు, కాన్షియస్నెస్ అంటారు.
అంటే మనస్సాక్షి, అంతరాత్మ, నైతిక భావం ఉందా అంటారు కదా, నీకేమన్నా ఉందా, నీకు మనస్సాక్షి ఉందా అని ఎవరైనా తిడతారు, ఎవరైనా ఏమైనా అనాలంటే. ఈరోజు మనం ఈ మనస్సాక్షి గురించి నేర్చుకుందాం. అంటే ఏంటి అంటే మన యొక్క అంతర్గత, మనం చాలాసార్లు అనుకున్న బయటికి నేను చాలా భక్తిపరురాలుగా భక్తిపరునక్క అని అనుకోవచ్చేమో, కానీ దేవుడిని యొక్క హృదయాన్ని చూస్తాడు. మనం అందుకే వీఆర్ అకౌంటబుల్ టు 2 persons. వన్ ఈజ్ గాడ్ అండ్ అదర్ ఈజ్ అవర్ కన్సైన్స్. మన యొక్క అంతరాత్మ ఇన్నర్ మ్యాన్కి మనం వీఆర్ అకౌంటబుల్. మనం చేసే ప్రతి పనికి మనం ఏదైనా తప్పు చేస్తుంటే లోపల నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది. మరి దాన్ని ఏమంటామంటే కన్సైన్స్ అంటాం. అదేంటంటే మనస్సాక్షి. ఈరోజు బైబిల్లో ఎక్కువగా మనస్సాక్షి గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే అపోస్తులైన పౌలు. మరి ఆయన గురించి మనం ధ్యానిద్దాం. అంటే ఎన్ని రకాల మనస్సాక్షుల గురించి చెప్పబడింది, వ్రాయబడింది బైబిల్లో. మంచి మనస్సాక్షి కలిగి ఉంటే వచ్చే లాభాలేంటి, చెడ్డ మనస్సాక్షి కలిగి ఉంటే కలిగే నష్టాలేంటి, ఈరోజు మనం నేర్చుకుందాం. మరి మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో యోబు గారు ఇలా అంటారు. అదేంటంటే యోబు 27వ అధ్యాయం 6వ వచనం. యోబు 27వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నా నీతి విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. అదే ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐ విల్ మెయింటైన్ మై ఇన్నసెన్స్ వితౌట్ వేవరింగ్. మై కన్సైన్స్ ఇస్ క్లియర్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. ఇక్కడ యోబ్ గారు ఏమంటున్నారంటే నా యొక్క కన్సైన్స్, నా యొక్క మనస్సాక్షి నేను బ్రతుకినంత వరకు నిర్మలంగానే నిష్కపటంగానే ఉంటుంది, కానీ ఎటువంటి పాపం కానీ చెడ్డతనం కానీ దేవుని ఎదుట ఎటువంటి పాపము చేయలేని నా హృదయం నన్ను గద్దింపని ఒక మంచి మనస్సాక్షి నేను కలిగి ఉంటాను. నేను చనిపోయేదాకా దాన్నే పట్టుకొని ఉంటాను అని మరి యోబు గ్రంథంలో యోబ్ గారు తన యొక్క ఫ్రెండ్స్ నిందిస్తున్నప్పుడు ఆయన చెప్తారు. ఈరోజు మనల్ని కూడా చాలామంది యవనస్తులు మనల్ని చాలామంది వాళ్ళ యొక్క అడ్వైస్ ఇస్తూ ఉంటారు. చాలా వరకు వాళ్ళ అడ్వైజెస్ మంచిగా ఉండొచ్చు, కానీ మనం చాలా వరకు కృంగిపోవచ్చు. వీళ్ళేంటి ఇలా అంటున్నారు, నా గోల్, నా అంబిషన్ అది ఏమీ తెలియకుండా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు నా మీద అంటున్నారు, నన్ను నిందిస్తున్నారు. కనుక చెప్పిన నువ్వు దేవునికి, నువ్వైనా నేనైనా వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. ఒకవేళ నువ్వు చెడ్డ స్వభావం కలిగి చెడ్డ మనస్సాక్షి కలిగి ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు బయట ఎవరు నన్ను చూడట్లేదక్క, లోపల బయట నన్ను చూస్తున్నారు, నేను మంచివాడినా చెడ్డవాడినా, మంచిదాన్నా చెడ్డదాన్నా, లోపల ఎవరికి తెలుసక్క, నా హృదయంలో ఉన్న కపటమైన ఆలోచనలు ఎవరికి తెలియదు కదక్క. నేను నైట్ పండుకునేటప్పుడు ఫోనోగ్రఫీ చూస్తాను, పొద్దునంతా చూడు నేను మంచోడినే, నేను మంచిదాన్నే. దయచేసి ఇలాంటి మాటలు ఇక్కడి నుంచైనా మనం మానేద్దాం. ఎందుకు తెలుసా, దేవుడు ఈ వాజ్ వెరీ క్లియర్ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ మనస్సాక్షి ఎటువంటి మనస్సాక్షి కలిగి మనం ఉన్నాం. బయటి వరకే మన యొక్క భక్తి జీవితం కనబడుతుందంట దేవునికి. ఈరోజు హృదయంలో దేవుడు లేడు. అందుకే దేవుడు మంచి మనస్సాక్షి ఎప్పుడు కలిగి ఉంటామంటే, మరి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, వెన్ వీ హ్యావ్ ద ప్యూర్ హార్ట్, ప్యూర్నెస్, మన యొక్క పవిత్రమైన హృదయం కలిగి ఉంటే అప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉంటామంట. కాబట్టి పౌలు గారే మరి ఇక్కడ రాయడం చూస్తున్నాం. మంచి మనస్సాక్షి, మన హృదయం మంచిగా ఉంటే అప్పుడు మన మనస్సాక్షి మంచిగా ఉంటుంది. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తూ తిమోతికి చెప్తూ ఉంటారు. మరి తిమోతి విషయంలో ఆయనకు చాలా ఇష్టం, ఆయనకి ఇష్టమైన డిసైపుల్, ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్. బట్ ఆయనకు ఒక మంచి ఫ్రెండ్, ఆయనకంటే చిన్నవాడు వయసులో అయినప్పటికీ మంచిగా గైడ్ చేస్తూ ఉంటారు. మనకు కూడా స్పిరిచువల్ మెంటర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ మన స్పిరిచువల్ లైఫ్లో. మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దేవుని వాక్యాన్ని. ఎక్కడైనా మీరు సంఘానికి వెళ్తున్నారు, అటెండ్ అవుతున్నారు, ఇక్కడున్నా, ఇంట్లో ఉన్నా, మన వేరే దేశాల్లో వెళ్ళున్నా, చదువుకోవడానికి ఎక్కడున్నా, యూ షుడ్ హ్యావ్ ఎ కమ్యూనియన్, మంచి ఫెలోషిప్ కలిగిన ఒక సంఘానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో అది వినాలి. ఆయన్నే మన యొక్క స్పిరిచువల్ మెంటర్గా ఉన్నారు. మరి
తిమోతి, యవనస్తుడైన తిమోతికి పౌల్ గారు రాస్తూ ప్రతిసారి ఆయన ఎంఫసిస్ చేసేది ఏంటంటే, నీ తల్లిలో మరి మీ యొక్క అమ్మమ్మలో నేను చూశాను గొప్ప విశ్వాసం, అలాంటి విశ్వాసమే నీలో కూడా ఉండాలి అని ఆయన మరి తిమోతి రాసిన పత్రికలో అనడం మనం చూస్తాం. అలాగే యవనస్తులు ఎలా ఉండాలి, ఎవరు మనని ఏలెత్తి చూపించొద్దు, కాబట్టి తిమోతి నువ్వు ఇలా ఉండాలి అని చెప్తాడు. మరి ఇక్కడ మనం అనుకోవచ్చు, అక్క మన మనస్సాక్షి అంటే ఎప్పుడప్పుడు మనం మంచి వాళ్ళంగా ఉండాలి. చూడండి, మొదటిగా మనం ఏం చేయాలంటే ఇన్సైడ్ అవుట్, లోపల బయట ఒకేలా ఉండడానికి ప్రయత్నించాలి. చాలా కష్టమై ఉండొచ్చు చాలాసార్లు. మనం అనుకుంటాం వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, కానీ మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే, మనం వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. మన తలంపుల విషయంలో, ప్రతి ఒక్క విషయంలో మనం లెక్కప్ప చెప్పాలి. చాలాసార్లు మనకు శోధనలు వస్తాయి, కాదంటలేదు, కానీ వాటన్నిటిలో కూడా అత్యధికమైన జయంని దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి వేడుకుంటాం. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తిమోతికి 2 తిమోతి పత్రిక 4 అధ్యాయం 5వ వచనం, 2 తిమోతి చాప్టర్ 4 verse 5లో చూసినట్లయితే, బట్ యూ షుడ్ కీప్ అ క్లియర్ మైండ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. క్లియర్ మైండ్, అది మైండ్ని తెలుగులో మనం చూసినట్లయితే కన్సైన్స్ అని కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో చూసినాను. అందుకే ఈ యొక్క వాక్యాన్ని మరి నేను తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ ప్రతి సమయంలో, ప్రతి సిచ్యువేషన్లో కూడా మనకి ఏముండాలంట, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలంట. కాబట్టి మనం ప్రతిసారి దేవుణ్ణి అడగాలి, దేవా నేను చేసే ప్రతి పనిలో, నేను చేసే ప్రతి దాంట్లో కూడా మంచి కన్సైన్స్ కలిగి నేను ఉండాలి. బికాజ్ ఐఎమ్ అకౌంటబుల్ టు యూ, నాట్ టు పీపుల్ అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు మంచి పవిత్రమైన హృదయాన్ని ఆయన మనకి ఇచ్చే ఉన్నాడు, కానీ మనం పొందుకోవాలి. రెండవదిగా మరి మనం చూసాం, ఇప్పుడు రెండు రకాలైన మనస్సాక్షుల గురించి నేను బైబిల్లో చూడడం జరిగింది. అదే మొదటిగా ఏంటిదంటే, అపోస్తల కార్యంలో 24వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 24 verse 16లో చూసినట్లయితే అక్కడ ఏమంటుందంటే, సో ఐ ఆల్వేస్ టేక్ పెయిన్ టు హ్యావ్ అ క్లియర్ కన్సైన్స్ టువర్డ్ బోత్ గాడ్ అండ్ మెన్. ఇక్కడ ఏమనుందంటే, నేను ప్రతిసారి నాకు అది కష్టమైనప్పటికీ కూడా, చాలాసార్లు సాతాను మనకు తెచ్చే శోధనలన్నీ అలాగే ఉంటాయి. మనం చెడ్డ మనస్సాక్షి కలిగిన వారు, చెడ్డ లోపలంతా చెడు ఉంచుకొని, పాపం ఉంచుకొని బయటికి మంచిగా కనబడు, ఏం కాదు అని సాతాను ప్రేరేపించవచ్చు. నీ ఫ్రెండ్స్ ద్వారానో నువ్వు చేసే ప్రతి పనిలో అలా ప్రేరేపణ వస్తూ ఉంటుంది, శోధనలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అది కష్టమే, చాలా పెయిన్ఫుల్లే, అయినప్పటికీ ఐ మెయింటైన్ అ క్లియర్ కన్సైన్స్. క్లియర్ అంటే ఇంగ్లీష్లో ఏమనంటే నిర్దోషమైన మనస్సాక్షి. ఎవరు మనని దోషులుగా చూడద్దు. మనుషులు చూస్తారేమో, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవునికి మనుషులకు మధ్య, వారి ముందర, నేను దేవుని ముందర అలాగే మనుషుల ముందర ఒక నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉన్నాను, అది నాకు కష్టమైనప్పటికీ అంటున్నాడు. మనం కూడా యవనస్తులమైన, మరి పౌలు గారు చాలా చదువుకున్నారు, చాలా చాలా జ్ఞాని ఆయన వ్యక్తి, చాలా రిచ్ పర్సన్, ఒక పరిసయుడు అయినప్పటికీ మరి ఆయన దేవుణ్ణి ఎరిగినప్పుడు అవన్నిటినీ ఆయన పెంటగా ఎంచుకున్నాడంట. ఈరోజు నువ్వుకున్న చదువుని బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న హెల్త్ని బట్టి, నీకున్న స్ట్రక్చర్ని బట్టి నువ్వు ఫీల్ అవుతున్నావేమో, షో ఆఫ్ చేస్తున్నావేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మరి వాటన్నిటికీ ఇట్ హ్యాస్ నో వాల్యూ, బట్ వన్ థింగ్ యూ హ్యావ్ ఇస్, నీ కన్సైన్స్ని నువ్వు క్లియర్గా ఉంచుకున్నప్పుడు దేవునితో నువ్వు జీవించగలవు. ఇంకా ముందున్న విషయం నుంచి మనం నేర్చుకున్నాం. మొదటిగా ఏంటంటే నిర్దోషమైన మనస్సాక్షి. రెండవదిగా 1 పేతురు 3:21 చూసినట్లయితే, 1 పేతురు 3వ అధ్యాయం 21 చూసినట్లయితే అక్కడ దేని గురించి రాయబడిందంటే, నిర్మలమైన మనస్సాక్షి, గుడ్ కన్సైన్స్. అండ్ దట్ వాటర్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ బ్యాప్టిజం which now saves you not by removing dirt from your body, but has a response to God from a clean conscience. It is effective because of the resurrection of Jesus Christ. When will we
ఓకే, ఇక్కడ ఏం చెప్పబడిందంటే మరి 1 పేతురు 3 అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనం పాత నిబంధన కాలంలో లేము, క్రొత్త నిబంధన కింద ఉన్నాం, దేవుని రక్త నిబంధన కింద ఉన్నామని అక్కడ చెప్తూ, ఒకప్పుడైతే గొర్రెల రక్తము ద్వారా మనం పరిశుద్ధులం అయినం అని అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనం దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తము క్రింద మనం ఉన్నాము. ఆయన ఇచ్చిన మరి పాప క్షమాపణ వల్ల మనకి ఏముంటుందంట, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. మరి ఆయన రక్తం ద్వారానే మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటాం అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మొదటిగా నిర్దోషమైన మనస్సాక్షి, రెండవదిగా నిర్మలమైన మనస్సాక్షి. మరి అలాగే ఇక్కడ మరి చెడ్డ మనస్సాక్షి లేదా మంచి మనస్సాక్షి కలిగి ఉండడం వల్ల మనం పొందుకునే లాభాలు ఏంటో చూద్దాం. మొదటిగా 1 పేతురు 3 అధ్యాయం 16 వచనంలో చూసినట్లయితే, కీప్ యువర్ కన్సైన్స్ క్లియర్, దెన్ ఇఫ్ పీపుల్ స్పీక్ అగెయిన్స్ట్ యూ దే విల్ బీ అషేమ్డ్ when they see what a good life you have because you belong to Christ. ఇక్కడ 1 పేతురు 3 అధ్యాయం 16 వచనంలో చూసినట్లయితే అక్కడ ఏముందంటే, కీప్ యువర్ కన్సైన్స్ క్లియర్. ఎప్పుడైతే నీ యొక్క మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంటుందో, నిర్దోషమైనదిగా ఉంటుందో, అప్పుడు ఎవరైతే నీకు అగెయిన్స్ట్గా మాట్లాడారో, మరి దేవుని నమ్మావని, దేవుని వెంబడిస్తున్నావని నేను దూషిస్తున్నారో, మరి నీకు బాధను కలిగిస్తున్నారో, వాళ్ళు సిగ్గుపడతారంట, సిగ్గుపడేలా చేస్తాడంట దేవుడు. వా, ఇట్స్ సంథింగ్ వెరీ గ్రేట్. మనకు ఎనిమీస్ అషేమ్ అవ్వడం కంటే మనకి ఏం కావాలి? ఎప్పుడు అలా అవుతుంది తెలుసా? ఎప్పుడైతే మనం నిర్మలమైన నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉంటామో అప్పుడు ఇది జరుగుతుంది. మరి రెండవ లాభం ఏంటి తెలుసా? మరి రెండవ లాభం ఏంటంటే, ఎప్పుడైతే మంచి మనస్సాక్షిని కలిగి ఉంటావో మొదటిగా నీకు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. సో ఇక్కడ మరి 1 తిమోతి 1 అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అక్కడ పౌల్ గారు తిమోతి చెప్తూ ఏమన్నాడంటే, క్లింగ్ టు యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అండ్ కీప్ యువర్ కన్సైన్స్ క్లియర్. మొదటిగా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. తర్వాత ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ థింగ్ ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండు. అలా చేయడం ద్వారా ఏమవుతుందో మనం పై వచనంలో చూడొచ్చు. అదేంటంటే 1 తిమోతి 1 అధ్యాయం 18 నుంచి 20 వచనంలో చూసినట్లయితే అక్కడ ఎంత క్లియర్గా ఉంటుందంటే, నీ క్లియర్ కన్సైన్స్, నిర్మలమైన నిర్దోషమైన మనస్సాక్షి కలిగినప్పుడు ఏం జరుగుతుంది? మొదటిగా ఏమవుతుందని మనం చూసామో, మన శత్రువులు మనకి అగెయిన్స్ట్గా మాట్లాడే వాళ్ళంతా సిగ్గుపరచబడతారని ఉంటుంది. రెండవదిగా మంచి పోరాడగలుగుతాం. విశ్వాసం ఉంటే మనం మంచి పోరాడతాం అనుకుంటాం. కానీ నిర్మలమైన నిర్దోషమైన మనస్సాక్షి కూడా కలిగి ఉన్నప్పుడే నువ్వు ఒక మంచి పోరాటం దేవుని కోసం పోరాడగలుగుతావు. అలాగే మూడవదిగా ఏంటంటే ప్రవచనం. ఎవరైతే నీ మీద మరి చెయ్యి ఉంచి చెప్తాడు కదా, మరి పౌల్ గారు తిమోతికి ఈ విషయాన్ని చెప్తాడు. మళ్ళీ ఏంటంటే పెద్దలు ఎవరైతే సంఘ పెద్దలు కానీ దైవజనులు కానీ నీ మీద చెయ్యించి ఏ ప్రవచనాలు అయితే నీకు చెప్పారో, ఏ యొక్క ప్రాఫెసీ నీ చెప్పారో దేవుడు అది నెరవేర్చడానికి నీ యొక్క విశ్వాసమే కాదు కానీ, పొందుకున్నామన్న దృఢ విశ్వాసమే కాదు కానీ నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండడం ద్వారా కూడా ఆ ప్రవచనాలు నీ జీవితంలో నెరవేరుతాయంట. ఈరోజు అక్కడ నాకు చాలా ప్రామిసెస్ దేవుడు చేయడం నెరవేరట్లేదంటే, మరి ఈ విషయంలో మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. అదేంటంటే మంచి మనస్సాక్షిని, నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనం ఉండాలి. మరి నాలుగవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమన్నదంటే, జస్ట్ థింక్ హౌ మచ్ మోర్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ ప్యూరిఫై అవర్ కన్సైన్సెస్ ఫ్రమ్ సిన్ఫుల్ డీడ్స్ సో దాట్ వీ కెన్ వర్షిప్ ద లివింగ్ గాడ్. ఇక్కడ 3 విషయాలు మనం చూడొచ్చు. అదే మొదటిగా ఒకసారి ఆలోచించండి, దేవుని రక్తము మనని ఎంత శుద్ధీకరించిందంటే పై వరకే కాదు శుద్ధీకరణ, లోపల మన అంతరంగాన్ని కూడా, మన మనస్సాక్షిని కూడా శుద్ధీకరించిందంట. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో ఆ రోజే నీ యొక్క మనస్సాక్షి కూడా శుద్ధీకరింపబడింది. కానీ మన పాపాలు, మన తలంపుల ద్వారా
మరి దాన్ని కూడా మనం పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుని రక్తం ద్వారా మన యొక్క అంటే ఆయన మరి డీప్ క్లీనింగ్ అంటాం కదా, అలాగే దేవుని రక్తం ద్వారా మన యొక్క మనస్సాక్షిని కూడా ఆయన ఎప్పుడో కడిగేశాడంట. కానీ మనం దాన్ని చెడగొట్టద్దు, మన ఆలోచన ద్వారా దాన్ని పోగొట్టద్దు, కరెక్ట్ చేయొద్దు. అలాగే ఎప్పుడైతే మనం మంచి కన్సైన్స్, మన యొక్క కన్సైన్స్, మన మనస్సాక్షిని దేవుని పరిశుద్ధాత్మ శక్తి మరి ద్వారా మనం దేవుని రక్తం ద్వారా కడగబడిందో ఆ యొక్క మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు అంటే అప్పుడు మనం నిజ దేవుణ్ణి ఆరాధించగలిగే ఆరాధికులం అవుతాం. అంటే చాలాసార్లు పెదవులతోనే స్తుతిస్తున్నారని దేవుడే వాక్యంలో అనేక సార్లు చెప్పడం మనం చూస్తుంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే మంచి మనస్సాక్షి మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుని మనం ఆరాధించవచ్చు అని ఇక్కడ ఉంటుంది. వీ కెన్ వర్షిప్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని ఆరాధించే బిడ్డలు అవుతామంట. మనం పైకి పాటలు పాడేసి అయిపోయింది నా ఆరాధన, స్థుతి ఆరాధన అనుకుంటున్నారేమో, అది కాదు. ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటామో అప్పుడు నీవు నేను నిజ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలంగా, స్తుతించే బిడ్డలంగా మనం ఉంటాం. పరలోకంలో అంతా ఆరాధన ఉంటుంది, దేవుని స్తుతిస్తూ ఉండాలి యుగ యుగాలు. మరి ఇక్కడే నీకు బోర్ కొట్టేస్తే మరి పరలోకంకి ఎలా వెళ్తాం ఒకసారి ఆలోచించాలి. మనం 4 విషయాలు చూసాము. అవేంటంటే అడ్వాంటేజెస్ అనొచ్చు, లాభాలు. అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఏంటక్క నాకు ఏం ప్రయోజనం అడిగితే మొదటిగా మనం నేర్చుకున్నాం ఏంటంటే నీ శత్రువులు నీకు ఎవరైతే ఎగెయిన్స్ట్గా మరి నువ్వు దేవుడిని నమ్ముకున్నావని నేను దూషిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ సిగ్గుపరిచేలాగా చేసేది ఏం తెలుసు, నీ యొక్క మంచి మనస్సాక్షి దేవుడు చూసి నీ యొక్క శత్రువులను నీ ముందరనే వాళ్ళు సిగ్గు పొందేలా చేస్తాడంట. అలా ప్రార్థిస్తున్నామేమో మనం, కానీ ఎందుకు వాటిని నెరవేర్పు చూడట్లేదు తెలుసా? మంచి మనస్సాక్షి లేదేమో, కపటమైన మనస్సాక్షి ఉందేమో, రెండింటి మధ్యలో చెడు మంచి రెండు కలిగి ఉంటున్నామేమో. దేవుడు అంటున్నాడు ఒకటే నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నీకు ఆత్మ వరాలు ఇచ్చుంటే దేవునికి మాత్రమే నువ్వు మహిమపరిచే బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు అప్పుడు నిన్ను మహిమపరుస్తాడు. అక్క ఎన్ని ఇయర్స్ అయింది నేను ఇలాగే ఉంటుందని ఏ మూమెంట్ నా స్పిరిచువల్ లైఫ్లో నా ఫిజికల్ లైఫ్లో చూడట్లేదంటే మరి నీ యొక్క మనస్సాక్షి రెండింటి మధ్యలో ఉందేమో, చెడ్డది అలాగే మంచిది. దేవుడికి అది ఇష్టం లేదు. నిర్మలమైన నిష్కపటమైన మనస్సాక్షి ఆయనకు కావాలి. మరి రెండవ ప్రయోజనం, మన జీవితంలో ఎవరైతే మరి దేవుని వాగ్దానాలు మరి దైవజనుల ప్రవచనాలు మన మీద ఉన్నాయో, మన జీవితంలో ఉన్నాయో, అవి నెరవేరాలంటే మనకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మూడవదిగా మంచి పోరాడడానికి దేవుని కోసం ఈ లోకంలో మంచి పోరాటం కలిగి ఉండాలంటే విశ్వాసంతో పాటు ఫెయిత్ ప్లస్ ఆ గుడ్ ఆర్ క్లియర్ కన్సైన్స్ ఉండాలి. అప్పుడే we can reach the goal. నాలుగవదిగా చూసినట్లయితే ఎప్పుడైతే మంచి కన్సైన్స్ కలిగి ఉంటామో ఆల్రెడీ మన కన్సైన్స్ దేవుడు కడిగేశాడు ఆయన యొక్క రక్తం ద్వారా. మళ్ళీ నువ్వు ఎక్కడైనా పడిపోయావేమో దేవుని దగ్గర మళ్ళీ నువ్వు వచ్చి అడిగినప్పుడు ఆయన మళ్ళీ నీ యొక్క కన్సైన్స్ని క్లియర్ అండ్ గుడ్ కన్సైన్స్గా చేసినప్పుడు అప్పుడు మన నిజ దేవుని నిజంగా ఆరాధించగలుగుతాం. మరి ఒకవేళ చెడ్డ మనస్సాక్షి కలిగి ఉంటే ఏమవుతుందో చూద్దాం. మరి అదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, తీతు రాసిన పత్రిక 1:15లో చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, మొదటిగా చెడ్డ మనస్సాక్షి లేకపోతే కరెక్టెడ్ కన్సైన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మేము దేవుని నమ్ముతున్నాం, దేవుడు ఉన్నాడని మాకు తెలుసు, పైన భక్తి చూపిస్తూ లోపట ఆయన కోసం జీవించారంట. అంటే ఎవరైనా చూస్తున్నప్పుడే భక్తి యాక్ట్ చేస్తారు, తర్వాత అసలు దేవుడు అంటే ఏం లేదు, లోకానుసార్ల కంటే ఎక్కువగా బతుకుతున్నామో పాపం చేసుకున్నట్టు ఇక్కడ. అందుకే మొదటిగా ఇక్కడ ఏం చెప్పబడిందంటే, దే సే దే నో గాడ్ బట్ దే డినై హిమ్ బై ద వే దే లివ్. వాళ్ళు చెప్తున్నారు నోటితో, అంతేగాని వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క నడవడిలో నిజ దేవుని బిడ్డలుగా ప్రవర్తించట్లేదు. అనేక మంది యవనస్తులు అదే పాపంలో పడి ఉన్నారు. దేవుడు అందుకే ఈరోజు మనందరితో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు.
ఒక విషయం మనం ఆలోచించాలి. మనం ఏదైనా కొనాలంటే వస్తువు మనం ఏం చూస్తాం, దాని వారంటీ చూస్తాం, ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తుంది, ఇది ఒరిజినల్ అయినా లేకపోతే డూప్లికేట్స్ చాలా వస్తున్నాయి. వీ కెన్ బై ఎనీథింగ్. ఒకవేళ ఒక వాచ్ కాస్ట్ ఒక 10 lakhs ఉందనుకోండి, అంతకంటే కాస్ట్లీ వాచెస్ ఉందనుకోండి, అలాంటివి మార్కెట్లో చాలా 1000 లోపు 500లో ఉన్నవి చాలా వస్తున్నాయి. దేవుడు నిన్ను నన్ను డూప్లికేట్ క్రిస్టియన్గా ఉండాలని, డూప్లికేట్ యూత్గా ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి అస్సలు ఇష్టం. ఆయన యొక్క యవ్వన రక్తాన్ని నీకోసం నా కోసం బలించేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. నువ్వు చెడ్డవాడివా, నువ్వు చెడ్డదానివా, మంచిదానివా. ఆయన ఒకటే ఏంటంటే, నా బిడ్డలు మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాకు కావాలి, వాళ్ళు పరలోకంలో నేను నన్ను ఆరాధించాలని ఆయన అనుకున్నాడు. కానీ ఏ రోజు కూడా నువ్వు నరకంలో పడాలి, నాకు కొంతమందే కావాలి. ఆయన పార్షియల్ గాడ్ కాదు. అండ్ హీ డోంట్ వాంట్ అండ్ డూప్లికేట్, అంటే బయటికి మాత్రం ఒకలాగా లోపల ఒకలాగా. దేవుడు ప్రతిదీ మనం చూస్తుంటాడు. హీ వాంట్ ఒరిజినల్ అండ్ రియల్ అస్. మనం ఏంటో నిజంగా అదే ఆయనకు కావాలి. ఏదో మాటలో ఒకటి, ప్రవర్తన ఇంకొకటి, చేసే పనిలో ఇంకోటి, ఇచ్చే మాటలో ఇంకోటి, ఇవన్నీ దేవునికి ఇష్టం. యవనస్తులు చాలామంది చర్చ్కి వచ్చినంత వరకు భక్తి క్వైర్లో ఉంటున్నారు అంతే. బయటికి వెళ్ళి వాళ్ళ లైఫ్ చూస్తే ఇంకా భయంకరం అన్నమాట. అన్ని పాటలు, సినిమా పాటలు అన్నిటినీ కలిపి డాన్స్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా ఘోరమైన పాపం. దేవుని తెలియకుండా నువ్వు పాపం చేస్తే అదొక లెవెల్ వరకే పాపమేమో, కానీ దేవుని ఎరిగి కూడా మళ్ళీ పాపం చేస్తూ ఉంటూ ఏమనలే దేవుడు చాలా కరుణామయుడు అంటే. మరి సెకండ్ టైం దేవుడు కరుణామయుడుగా రాట్లే, ఒక ల్యాంబ్లా రాట్లే, ఆయన యూదా గోత్రపు సింహంలాగా వస్తున్నాడు. అప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఇలాగే జీవిస్తే మనం నరకానికే పాత్రం అవుతాం. దేవునికి అది ఇష్టం లేదు. అందుకే ప్రతిసారి దేవుడు మనతో వాక్యాల ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. మీకు టైం ఉండాలే కానీ 24 hours మీరు ఎన్నో వాక్యాలు రాసుకోవచ్చు, ధ్యానించవచ్చు దేవుని వాక్యాన్ని. నామమాత్రపు క్రైస్తవుల్లా ఉండొద్దు. దేవునికి అది ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, దే ఆర్ షోయింగ్ ఆఫ్ దట్ ఐఎమ్ గాడ్, ఓ ఐఎమ్ ఎ క్రిస్టియన్. బట్ వేర్ ఇస్ యువర్ ట్రూ క్రిస్టియానిటీ మై డియర్ ఫ్రెండ్? ఎక్కడుంది? నువ్వు దేవుని నమ్మితే నీ జీవితం అలా జీవిస్తున్నావా? రహస్యమైన పాపాలు ఎన్నున్నాయో నీ హృదయంలో. అందుకే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాను, నీ యొక్క మనస్సాక్షిని క్లియర్ చేసుకో. అప్పుడే నీకు ఇచ్చిన ప్రామిసెస్ని నెరవేరుస్తాను. లేకపోతే అంతవరకు దేవుడు నెరవేరుస్తాడేమో కొంతవరకే. పరిపూర్ణంగా నీకు కావాలంటే నువ్వు కూడా పరిపూర్ణమైన విశ్వాసము, మంచి నడవడి కలిగి ఉండాలి. ఉట్టిగానే పెద్దలు మనం చూసి మనకు అనేకమైన అడ్వైస్ ఇస్తూ ఉంటారు యవనస్తులు అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్, అంటే మన ఏజ్ నుంచి వాళ్ళు ఆల్రెడీ పాస్ ఆన్ అయ్యారు కనుక వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ చేసేయాలి, అవి దేవుడే ఇస్తుందని చెప్పలేము. చాలాసార్లు అవన్నీ నెగిటివ్గా ఉండొచ్చు, మన గోల్కి, మన ఏమికి ఎగెయిన్స్ట్గా ఉండొచ్చు. అలాగని వాళ్ళ మాటలు వినొద్దని చెప్పట్లేదు, లోబడాలి. కాబట్టి మనకు మంచి మనసాక్షి కలిగి ఉంటే అప్పుడు మనం చూసే వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు అడగాలి, నువ్వు ఎంత భక్తిగా జీవిస్తున్నావో మనం అడగాలి. వాళ్ళు అలా మనం జీవించాలి. కానీ మనలో పాపాలు పెంచే వారుగా వాళ్ళు ఉండొద్దంటే మనం మంచిగా జీవించే వారుగా ఉండాలి. కాబట్టి చెడ్డ మనసాక్షి కలిగి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్లో దేవుని చూపించారంట. పుట్టి మాటలతోనే దేవుడు ఉన్నాడు అంటాడంట అంతే. రెండవదిగా దే ఆర్ డిటెస్టబుల్. వాళ్ళు అసహ్యులు అంట. దేవుడు అసహించుకుంటాడంట అలాంటి వాళ్ళని. ఈరోజు మీ యొక్క మనస్సాక్షి ఎలా ఉంది? నీ కన్సైన్స్ ఎలా ఉంది? ఆర్ యూ కాన్షియస్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్? మనకు తెలుసు 121 కీర్తనలు చూసినట్లయితే ఆయన కుణికాడు, నిద్రపోడు, ఆయన ఎప్పుడు పండుకోడు, మనం చూస్తూనే ఉంటాడు. ఆ భయం లేదా మనకి? అంటే అక్క ఎప్పుడు భయపడుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని నిజంగా నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తావు, పరిశుద్ధాత్మ దేవుని నిన్ను గైడ్ చేస్తారు, అప్పుడు యూ విల్ నాట్ ఫీల్ బోర్. యూ విల్ బీ వెరీ మచ్ హ్యాపీ ఇన్ ద స్పిరిట్. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్, ట్రబుల్స్ అన్నీ వస్తాయి. కానీ అయినప్పటికీ నీ హృదయంలో నెమ్మది, శాంతి ఉంటుంది. అది ఆయన ఇచ్చేదే.
ఇందాక పాటలో మనం చూసాం శాంతిదాత అని. యెహోవా షాలోమ్. ఈరోజు ప్రపంచంలో లేనిది అదే. అందుకే చాలామంది అయ్యో ఈ సంవత్సరం నాకు బాగాలేదు, సంవత్సరం కాదు బాగాలేంది, ప్రతి సంవత్సరం ఇలాంటివి అనేకమైన వచ్చుంటాయి. ఈరోజు మన దగ్గరికి వెళ్ళి అన్ని చూస్తున్నాం అంతే. వాట్ ఎవర్ ఇట్ ఇస్, when God is with us, we'll have a peace. అందుకే మన వాగ్దానం లోకం ఇచ్చే శాంతి కాదు ఇచ్చి, ఆయన ఇచ్చే శాంతి చాలా గొప్పది. యవనస్తులు దేవర్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. అయ్యో నా జాబ్స్ నాకు రావట్లే, అలాగే నా యొక్క నేను అనుకున్నట్టుగా అయింది, నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నానికంటే అత్యధికంగా డిఫరెంట్గా నువ్వు అసలు ఒక్కసారి కూడా ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు అలౌ చేయట్లేదు కదా. యూ హ్యావ్ టు అలౌ గాడ్ టు డూ హిస్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు అలౌ చేయగలం ఎప్పుడు అలౌ చేయగలం తెలుసా? ఎప్పుడైతే మనం ప్యూరిటీ, పరిశుద్ధత కలిగి జీవిస్తామో. పరిశుద్ధత ఎప్పుడు వస్తుందండి? మన మనస్సాక్షి మంచిగా ఉంటేనే మరి మనం పరిశుద్ధులం అవుతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి కార్యాలు చేస్తాడు. కానీ నేను సగం లోకం జీవిస్తాను అక్క, సగం జీవిస్తాను అప్పుడు ఎలా? చాలామందికి ఏంటంటే అక్క నేను చాలా భక్తిపరున్నాను, ప్రతిరోజు ప్రార్థిస్తాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను, కానీ దేవుని జీవితంలో కార్యాలు చేయట్లేదు. ఇతర జీవితం అంటే మనం ప్రసంగి గ్రంథంలో ఈ విషయాన్ని చూడొచ్చు. సౌలు గారు చాలా విషయాలు చెప్తూ, చాలామంది మనం ఏమనుకుంటామంటే అదేంటి పాపాలు చేస్తూ సంవత్సరాలు ఆనందంగా బ్రతికేస్తున్నారు. వాళ్ళు లోకస్తులు కదా. దేవుడు ప్రతి ఒక్కరిని ఈక్వల్గానే చూస్తున్నాడు, మనల్ని లోకస్తుల్ని. కానీ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ బికాస్ మనం చిన్నప్పటి నుంచి దేవుడి గురించి తెలుసుకుని ఉన్నాం, బ్యాప్టిజం కూడా పొందాం. బ్యాప్టిజం పొందిన వాళ్ళు నేను చెప్పేది ఒక్కటే, దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడితే మరి లేట్ చేయకండి. రక్షణ రేపు పొందాంలే, ఎల్లుండి పొందాంలే, నెక్స్ట్ సంవత్సరంలో ఈ సంవత్సరం బాగాలేదు, ఏమో ఈ సంవత్సరం ఆఖరి వరకు మనం ఉంటామో లేదో, దేవుడు రాకడ రావచ్చు. రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి చాలామంది ఏమిటంటే వి గాట్ వీసా ఆర్ పాస్పోర్ట్. అదేంటంటే బ్యాప్టిజం పొందితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. లేదు, యూ హ్యావ్ లాట్ మోర్ టు డూ ఆఫ్టర్ బ్యాప్టిజం. రక్షణ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మరి మొదటిగా మనం చూసాం అదేంటంటే కన్సైన్స్ కరప్టెడ్గా ఉన్న వాళ్ళు అంట ఫస్ట్ దేవుడు మాకు తెలుసు మేము క్రైస్తవులమే అని చెప్తారంట, కానీ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ మాత్రం దేవుణ్ణి ఎక్కడా రిఫ్లెక్ట్ చేసినట్టే ఉండదంట. రెండవది దే ఆర్ డిటెస్టబుల్. దేవునికి వాళ్ళు అసహ్యులై ఉన్నారు. దేవుడు అసహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మూడవదిగా వాళ్ళు డిసొబీడియంట్. దే ఆర్ డిసొబీడియంట్ టు గాడ్ అండ్ ఎల్డర్స్. తల్లిదండ్రులకు లోబడకుండా ఉంటున్నావా? దేవుని చెప్పిన మాటలు చెప్పిన దారిలో వెళ్ళకుండా ఉంటున్నావు, నష్టం నీకే, దేవునికైతే కాదండి. మనం చూసాం, మనం మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఎన్ని లాభాలు మనకు కదా. అవన్నీ నెరవేరాలా? మరి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. కాబట్టి చెడ్డ మనస్సాక్షి కలిగి ఉన్న వాళ్ళలో మరి అవిధేయులు, అసహ్యుడు, అలాగే తమ జీవితంలో దేవుణ్ణి చూపియరంట. దేవుడి యొక్క స్వభావం, ప్రేమ కానీ లేకపోతే క్షమాపణ గుణం కానీ ఇవేమీ చూపించారంట. నాలుగవదిగా వర్త్లెస్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్. వాళ్ళు అసలు మంచి కార్యాలు చేయడానికి పనికిరాని వాళ్ళంట. ఇంత భయంకరమైన మాట ఎక్కడైనా విన్నామా మనం? నువ్వు ఎంత మంచి చేసినా యూ విల్ బికమ్ వర్త్లెస్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్. సో వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఐదవదిగా చివరిగా ఏంటంటే వర్త్లెస్. మరి ఫోర్త్ది వర్త్లెస్ అని చూస్తాం. ఫిఫ్త్ది ఏంటంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనంలో చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే మంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండని వాళ్ళ గురించి చెప్పబడి ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే అలాంటి మనస్సాక్షి కొంతమంది కావాలనే చెడ్డ మనస్సాక్షి కలిగి ఉంటారంట. ఏముందిలే, ఎవరు చూస్తున్నారు, లోపటి నా హృదయం ఎలా ఉందో మనుషులకు తెలియదు కదా అనుకుంటున్నారంట. అలాంటి వాళ్ళకు మరి అలాంటి వాళ్ళకు దేవుడు ఏమంటాడంటే వాళ్ళ విశ్వాసము మరి ఓడ షిప్ రెక్ అంటాం కదా, ఓడ విరిగిపోయిందంటాం. అలాంటి విశ్వాసం కలిగి ఉంటారంట. అలాంటి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకే చెడ్డ మనస్సాక్షి ఉంటుందని మరి పౌలు గారు తిమోతికి చెప్తూ ఉంటారు. మరి ఈరోజు మనం
అనేకమైన విషయాల గురించి మనం నేర్చుకున్నాం. మంచి మనస్సాక్షి కలిగి ఉండడం, అసలు మనస్సాక్షి ఎలా వస్తుంది అని కూడా చూసాం. కాబట్టి మనం ఈరోజు నుంచి ఈ క్షణం గురించి మనం ప్రార్థిద్దాం. దేవా, మంచి మనస్సాక్షి కలిగి నీ ఎదుట, మనుషుల ఎదుట మేము జీవించే బిడ్డలుగా, యవనస్తురాలుగా మమ్మల్ని చేయమని మనం ఈరోజు నుంచే ప్రార్థించుకున్నాం. మీరెవ్వరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు రాసిన ఎగ్జామ్స్లో మీరు అనుకున్నంత స్కోర్ రాలేదేమో, కానీ దేవుడు అంతకు మించి మిమ్మల్ని గొప్పగా ఇంకా వేరే వేలో మిమ్మల్ని వాడుకుంటారు. అలాగే జాబ్స్ కోసం మరి మన కామెంట్స్లో ప్రతిసారి చూస్తున్నాం, మరి శామ్యుల్ అన్న జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థించడం పెడుతున్నారు. మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నామన్నా. మీరు కూడా మీ యొక్క ఉద్యోగం కోసం మీరు ప్రయత్నించండి, కష్టపడండి. దేవుడు తప్పకుండా మీరు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగాన్ని మీకు అనుగ్రహిస్తారు. మనందరం ప్రార్థించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇంతవరకు కాచి కాపాడుతూ లెక్కలు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. మా యొక్క పరిస్థితులను చూసి ఎరిగిన దేవా నీకు వందనాలు ప్రభా. మరి వాక్యం ద్వారా తండ్రి అనేక మంది ప్రభా తమ యొక్క మనస్సాక్షిని మంచి క్లియర్ కన్సైన్స్, అలాగే గుడ్ కన్సైన్స్ కలిగి ఉంటకు కృప చూపించండి. కాన్షియస్గా మా యొక్క స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేయడానికి కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క సహాయం, నీ యొక్క తోడుని వరకు అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డ కాలేజెస్కి వెళ్తున్నారో ఈ పాండమిక్లో తండ్రి, ప్రతి వైరస్ నుంచి వాళ్ళని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క వైరస్కి తండ్రి వ్యాక్సిన్ తొందరగా వచ్చేట కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. మా తండ్రి, మాకు తెలిసిన వారు, తెలియని వారు అనేక మంది ప్రభా ఈ యొక్క వైరస్తో బాధపడుతున్నారు. వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాటి ద్వారా కలగకుండా, ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క దేశం కోసం, మా యొక్క రాష్ట్రం కోసం, మా యొక్క నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ నీ జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. సమయోచితమైన ఆలోచన వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క యవ్వన బిడ్డను ప్రభా, యవ్వన కుమారుని ప్రభా ముట్టండి తండ్రి. నీ యొక్క గాయపడ్డ హస్తంతో తండ్రి వాళ్ళ హృదయాలను తాకండి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుంటే కృప చూపించండి, సహాయం దయచేయండి. నీ ఎదుట, మనుషుల ఎదుట ప్రభా మంచి కన్సైన్స్ కలిగి జీవించడం కృప చూపించండి, సహాయం దయచేయండి. మా యొక్క పేరెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైతే పేరెంట్స్ రక్షణ పొందకుండా ఉన్నారో వారందరూ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రభా మీరే నిజమైన దేవుడిని తెలుసుకుంటే కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. ఎవరైతే ఎటువంటి అడిక్షన్స్లో ఉన్నారో ప్రభా, యొక్క అడిక్షన్స్ నుంచి ప్రభా మీరే వారిని ప్రభా బయటికి తేమని ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి ప్రభా. బ్యాడ్ ప్రభా, అలాగే చెడ్డ రిలేషన్షిప్స్లో, అలాగే ఫ్రెండ్షిప్స్లో ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ ప్రభా నీ యొక్క మార్గంలో నడిపించమని ప్రార్థిస్తాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి ప్రభా. ఎవరైతే ప్రభా జ్ఞానం తక్కువగా ఉందో తండ్రి, నీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వచ్చే వారం వరకు అందరినీ కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.